హలో గైస్, అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క ట్రైలర్ జూలై 26th వస్తుందని నేను పిచ్చి కుక్కలా ఎదురు చూస్తుంటే, ఇదిగో తీసుకోరా గజ్జి కుక్క నీకోసమే ట్రైలర్ రిలీజ్ చేసామంటూ మార్వెల్ వాళ్ళు సడన్ గా ట్రైలర్ రిలీజ్ చేసి షాక్ అయ్యావా అంటూ పెద్ద షాకే ఇచ్చారు. అండ్ ట్రైలర్ చూసిన నేను హాయ్ సాగర్ వాటే సడన్ సప్పాయి అనుకుంటూ షాక్ అయ్యాను. అండ్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చి కింద పడి గిల్లా కొట్టుకున్నాను. అండ్ ట్రైలర్ చూసినప్పటి నుంచి నా హ్యాపీనెస్కి అసలు అవధులు లేవన్నమాట. సో ఈ ఊపు మెయింటైన్ చేస్తూ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసేద్దాం రండి. వస్తున్నాడు. ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి జేవియర్ స్కూల్ కి సంబంధించిన బోర్డు కనిపిస్తుంది. అండ్ ఇది మనం ప్రీవియస్లీ ఎక్స్మెన్ టీజర్ లో కూడా చూసాం. అండ్ తర్వాత షాట్ లో మనకి జేవియర్ కనిపిస్తాడు. అండ్ ఇక్కడ జేవియర్ అంటే మీమ్స్ లో మనం చూసే జేవియర్ కాదనమాట, ఎక్స్మెన్ టీమ్ లో ఉండే చార్ల్స్ జేవియర్ మనకి ఇక్కడ కనిపిస్తాడు. అండ్ అతను తన వీల్ చైర్ మీద కూర్చొని కిటికీ నుంచి ఒక పెద్ద లైట్ ని చూస్తున్నాడు. అండ్ ప్రాబబ్లీ అదొక ఇన్కర్షన్ అయి ఉండవచ్చు, ఎందుకంటే ప్రీవియస్లీ ఈ ట్రైలర్ లీక్ అయింది కదా. ఆ ట్రైలర్ చూసిన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చారు, అందులో కూడా చార్ల్స్ జేవియర్ ఒక ఇన్కర్షన్ ని చూస్తున్నాడు అని చెప్పారు. సో ప్రాబబ్లీ ఇదొక ఇన్కర్షన్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ సరిగ్గా క్లారిటీగా కనిపించట్లేదు, కానీ ఇక్కడ చూడండి ఏదో పెద్ద ప్లానెట్ దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇన్కర్షన్ అంటే రెండు యూనివర్సెస్ యొక్క ప్లానెట్స్ అట్రాక్ట్ అయ్యి ఢీకొంటాయి కదా. సో మేబీ ఇక్కడ వేరే యూనివర్స్ కి సంబంధించిన ఎర్త్ ఎక్స్మెన్ యూనివర్స్ వైపు దూసుకొస్తుందన్నమాట. అండ్ తర్వాత షాట్ లో మనకి డూమ్ క్యారెక్టర్ ని చూపిస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి డూమ్ వాయిస్ వినిపిస్తుంది. అండ్ అసలు అది ఆర్డీజే గొంతులానే లేదు, అసలు గుర్తుపట్టలేనంతగా ఉంది. అండ్ డూమ్ మాట్లాడుతున్న యాక్సెంట్ కూడా రొమేనియన్ యాక్సెంట్ లాగా ఉంది, అందుకే కొన్ని పదాలు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మనం డూమ్ చెప్తున్న డైలాగ్ ని గమనిస్తే మనం ఆపలేని ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది. అండ్ ఈ రోజు పూర్తవక ముందే మనం ఇప్పటి వరకు తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రాబబ్లీ డాక్టర్ డూమ్ ఇన్కర్షన్ ని ఆపడం గురించి చెప్తూ ఉండవచ్చు. అండ్ ప్రీవియస్లీ వచ్చిన రిపోర్ట్స్ అండ్ రూమర్స్ ప్రకారం డాక్టర్ డూమ్ ఈ మూవీలో ఒక యాంటీ విలన్ లాగా ఉండబోతున్నాడంట. అంటే ఇన్కర్షన్స్ ని ఆపడానికి అవెంజర్స్ కి హెల్ప్ చేస్తాడు, అండ్ తర్వాత రాంగ్ వే చూస్ చేసుకుంటాడు, ఇలా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. సో ఈ డైలాగ్ ని బట్టి చూస్తుంటే డాక్టర్ డూమ్ ఇన్కర్షన్స్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ అతను మనం ఇప్పటి వరకు తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాడు. బట్ అది ఎవరికి చెప్తున్నాడు? మేబీ ఎక్స్మెన్ కి చెప్పి వాళ్ళని అవెంజర్స్ మీదకి ఉసిగొలుపుతున్నాడేమో. ఎందుకంటే రీసెంట్లీ వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఈ మూవీలో ఎక్స్మెన్ టీమ్ ఇన్కర్షన్స్ ని ఆపడానికి తమకి ఎదురుగా వచ్చే ప్లానెట్ ని నాశనం చేస్తారు. అండ్ ఎక్స్మెన్ టీమ్ సైక్లాప్స్ పవర్ ఉపయోగించి ఎదురుగా వస్తున్న ప్లానెట్ ని నాశనం చేస్తారని ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి. సో మేబీ ఇక్కడ డాక్టర్ డూమ్ ఎక్స్మెన్ టీమ్ ని మ్యానిపులేట్ చేసి తమకి ఎదురుగా వస్తున్న ప్లానెట్ ని నాశనం చేయమని చెప్పి ఉండవచ్చు. అండ్ జనరల్ గా ఎక్స్మెన్ టీమ్ వేరే వాళ్ళకి హాని చేయాలి అనుకోరు. బట్ ఇప్పుడు వాళ్ళ యూనివర్స్ మీదకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళు తమ యూనివర్స్ ని కాపాడుకోవడానికి చాలా పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే డాక్టర్ డూమ్ మీరు ఇప్పటి వరకు తీసుకుని నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉండవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ గా ఇలాగే జరగకపోవచ్చు, మేబీ జస్ట్ నాకు అనిపించింది చెప్పాను అంతే. అండ్ తర్వాతి షాట్ లో న్యూ అవెంజర్స్ టవర్ ని చూపిస్తారు. అంటే థండర్ బోల్ట్స్ ఉన్న అవెంజర్స్ టవర్ ని చూపిస్తారు. అండ్ ఆ తర్వాతి షాట్ లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తో పాటు థార్ ఆ అవెంజర్స్ టవర్ కి వస్తున్నట్టు చూపిస్తారు. అండ్ అవెంజర్స్ టవర్ లో శామ్ విల్సన్, కెప్టెన్ అమెరికా అండ్ యాంట్ మ్యాన్ కూడా ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ సీన్ వచ్చేసి డైరెక్ట్ గా థండర్ బోల్ట్స్ మూవీ లాస్ట్ లో చూపించిన పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది కదా, దానికి డైరెక్ట్ కంటిన్యూషన్ అనమాట. అండ్ ఇది ఎలా చెప్తున్నాను అంటే థండర్ బోల్ట్స్ మూవీ లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ చూపించారు కదా, అందులో ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క స్పేస్ షిప్ 616 యూనివర్స్ యొక్క స్పేస్ లోకి వచ్చినట్టు చూపిస్తారు. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో రెడ్ గార్డియన్ వచ్చి ఒక న్యూ సూట్ వేసుకుని వస్తాడు. అండ్ అతను న్యూ అవెంజర్స్ అనే ఒక లోగో కూడా చూపిస్తాడు. అండ్ ఇక్కడ రెడ్ గార్డియన్ వేసుకున్న అవుట్ఫిట్ అండ్ అతను తలకి వేసుకున్న క్యాప్ యొక్క పొజిషన్ చూడండి. అండ్ డూమ్స్డే ట్రైలర్ లో ఈ పర్టికులర్ షాట్ చూడండి, ఇక్కడ రెడ్ గార్డియన్ యొక్క అవుట్ఫిట్ సేమ్ ఉంది అండ్ క్యాప్ కూడా వెనక్కి తిరిగి ఉంది. సో మూవీలో ఈ పర్టికులర్ సీన్ అనేది థండర్ బోల్ట్స్ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ కి కంటిన్యూషన్ అయి ఉంటుంది. అండ్ థార్ క్యారెక్టర్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ని అవెంజర్స్ దగ్గరికి తీసుకొచ్చి ఉండవచ్చు. అండ్ ఆ స్పేస్ షిప్ రావడం చూసి శామ్ విల్సన్, కెప్టెన్ అమెరికా అండ్ యాంట్ మ్యాన్ కూడా అవెంజర్స్ టవర్ కి వచ్చి ఉండవచ్చు. అండ్ ఈ సూపర్ హీరోస్ అందరూ ఒక చోట చేరిన తర్వాత థార్ వాళ్ళకి డూమ్ గురించి చెప్తున్నాడు. అండ్ థార్ చెప్పిన డైలాగ్స్ ని మనం గమనిస్తే అతను ఏం చెప్తున్నాడు అంటే, నేను ఇంతకు ముందు చాలా శక్తివంతమైన యోధులతో కలిసి చాలా యుద్ధాలు చేశాను. అండ్ ఆ యోధులు మనందరినీ కలిపినా కూడా మనకంటే వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటారు. అలాంటి శక్తివంతమైన యోధులు ఎనిమీస్ తో ఫైట్ చేసి చనిపోవడం నేను చూశాను. అయినా అప్పుడు నేను భయపడలేదు, కానీ ఈసారి ఇతన్ని చూసి నేను భయపడుతున్నాను అని చెప్తున్నాడు. అంటే అతను డూమ్ ని చూసి భయపడుతున్నాడు అని చెప్తున్నాడు. అండ్ ప్రీవియస్లీ థార్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు కదా, అందులో కూడా చూపించారు థార్ డూమ్ తో ఫైట్ చేయడానికి భయపడి అతనితో ఫైట్ చేయడానికి శక్తి అండ్ బలం చేకూర్చమని ఓడిన్ ని ప్రాధాయపడుతున్నాడు. సో ఇక్కడ డాక్టర్ డూమ్ ఎంత శక్తివంతమైన విలనో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎగ్జాంపుల్ గా ట్రైలర్ లో ఒక షాట్ ఉంది, అందులో థార్ తన ఫుల్ పవర్ ఉపయోగించి తన స్ట్రాంగ్ బ్రేకర్ తో డాక్టర్ డూమ్ మీద అటాక్ చేస్తున్నాడు. కానీ డూమ్ మాత్రం ఆ స్ట్రాంగ్ బ్రేకర్ ని జస్ట్ తన 2 వేళ్లతో ఆపేశాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు డాక్టర్ డూమ్ ఈ మూవీలో ఎంత పవర్ఫుల్ గా ఉండబోతున్నాడో. అండ్ తర్వాత ట్రైలర్ లో నెక్స్ట్
షాట్ లో మనకి నమోర్ ని చూపిస్తారు. అండ్ అవెంజర్స్ టవర్ లో గ్యాదర్ అయిన సూపర్ హీరోస్ అందరూ కలిసి హెల్ప్ కోసం వకాండియన్స్ దగ్గరికి వెళ్లి ఉంటారు. ఎందుకంటే ట్రైలర్ లో కొన్ని షాట్స్ ఉన్నాయి, అందులో ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ న్యూ అవెంజర్స్ కలిసి బ్లాక్ ప్యాంథర్ షూరీ దగ్గరికి వెళ్లి కలుస్తున్నారు. అండ్ ఇక్కడ లొకేషన్ చూస్తుంటే ఇది వకాండానా లేదా నమోర్ కి సంబంధించిన కింగ్డమ్ అయినా టాలోకనా అని కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే మధ్యలో పెద్ద ఎడారిలాగా ఉండి చుట్టూ ఒక పెద్ద సముద్రపు అల ఉంది, అంటే అది ఒక పెద్ద సముద్రపు గోడ లాగా కనిపిస్తుంది. అండ్ మేబీ ఇది అండర్ వాటర్ లో ఉన్న టాలోకన్ కింగ్డమ్ అయి ఉండవచ్చు. అండ్ మేబీ టాలోకన్ ప్రజలు వేడిని అలవాటు చేసుకోవడానికి సముద్రం మొత్తాన్ని ఒక పెద్ద అలలాగా ఒక పెద్ద గోడలాగా నిర్మించుకొని దాని లోపల వీళ్ళు వేడిని అలవాటు చేసుకుంటూ ఉన్నారేమో. ఎందుకంటే ప్రీవియస్లీ వకాండా ఫర్ ఎవర్ మూవీలో నమోర్ వేడికి తట్టుకోలేకపోతాడు కదా, సో ఫ్యూచర్ లో అలాంటి ప్రాబ్లం రాకూడదని అండ్ టాలోకన్స్ కూడా వేడిని అలవాటు చేసుకునే విధంగా నమోర్ తన కింగ్డమ్ మొత్తాన్ని అలా డిజైన్ చేసుకుని ఉండవచ్చు. అండ్ న్యూ అవెంజర్స్, వకాండియన్స్, ఫెంటాస్టిక్ ఫోర్ వీళ్ళందరూ నమోర్ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చి ఉండవచ్చు. కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన ఏదో ఒక విషయం నమోర్కి నచ్చలేదనుకుంటా, అందుకే టాలోకన్స్ అందరూ వీళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ ట్రైలర్ లో కొన్ని షాట్స్ చూసుకుంటే నమోర్ ఆ ప్లేస్ లో ఎవరితోనో ఫైట్ చేస్తున్నట్టు అండ్ సూ స్ట్రామ్ కూడా తన పవర్స్ ఉపయోగించి అక్కడ ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మేబీ ఇక్కడ వీళ్ళందరి మధ్య ఒక ఫైట్ సీన్ జరగవచ్చు. మరి ఆ ఫైట్ సీన్ ఎందుకు జరుగుతుంది అండ్ అది ఎలా ఉండబోతుందో మనం మూవీలో చూడబోతున్నాం. అండ్ తర్వాత ట్రైలర్ లో ఎక్స్పెన్షన్ లో జరుగుతున్న ఫైట్ గురించి చూపిస్తున్నారు. అండ్ ఈ షాట్ లో మనం స్కాట్ సమ్మర్స్ సైక్లాప్స్ ని కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ అతను ఎవరి మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మేబీ ఇక్కడ అవెంజర్స్ అండ్ ఎక్స్మెన్ కి మధ్య ఫైట్ జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే మనం తర్వాత షాట్ లో చూసుకుంటే గ్యాంబిట్ అండ్ షాంగ్‌చీకి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ చిన్న షాట్ చాలా బాగుంది. అండ్ మూవీలో ఈ ఎంటైర్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే షాంగ్‌చీకి ఒక కొత్త సూట్ ఉంది, మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ తర్వాత షాట్ లో ఎలెనా బిలవా గన్ తీసుకుని ఎవరి మీద అటాక్ చేయడానికి ముందుకెళ్తుంది. అండ్ అప్పుడు మనకి మిస్టిక్ క్యారెక్టర్ కి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ చూపిస్తారు. అండ్ ఇది మనం ప్రీవియస్లీ చూసిన మిస్టిక్ క్యారెక్టర్స్ కంటే చాలా డిఫరెంట్ వర్షన్ లాగా ఉంది. అండ్ తను ఎలెనా బిలవా విసిరిన స్టిక్ పట్టుకున్న తర్వాత తను కూడా ఎలెనా బిలవా లాగా మారిపోతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక ఫైట్ సీన్ షాట్ కూడా చూపించారు. అండ్ తర్వాత షాట్ లో చార్ల్స్ జేవియర్ అండ్ మ్యాగ్నెటో బాధపడుతున్నట్టు ఒక షాట్ చూపించారు. అండ్ తర్వాత స్కాట్ లాంగ్ అండ్ కేసీ లాంగ్ కి సంబంధించిన ఒక చిన్న షాట్ చూపించారు. అండ్ తర్వాత షాట్ లో జానీ స్ట్రామ్ ఒక పర్సన్ ని హగ్ చేసుకున్నట్టు కనిపిస్తున్నాడు కదా, ప్రాబబ్లీ ఆ పర్సన్ ఫ్రాంక్లిన్ రిచర్డ్ అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆ బ్లాండ్ హెయిర్ కనిపిస్తుంది కదా, అండ్ ఆ హెయిర్ కూడా చూడండి ఎగ్జాక్ట్ గా ఫ్రాంక్లిన్ రిచర్డ్ కి ఉన్నట్టే ఉంది. అండ్ డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్ ని తీసుకెళ్లిపోయిన తర్వాత అతన్ని కాపాడడానికే ఫెంటాస్టిక్ ఫోర్ టీం వచ్చారు కదా, సో మేబీ జానీ స్ట్రామ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్ ని ఫైండ్ అవుట్ చేసి అతన్ని సేవ్ చేసి ఉండవచ్చు. అండ్ దానికి సంబంధించిందే ఈ పర్టికులర్ షాట్ అయి ఉంటుంది. అండ్ తర్వాత నమోర్ యొక్క కింగ్డమ్ దగ్గర సూజన్ స్ట్రాంగ్ కి సంబంధించిన ఒక షాట్ అండ్ షూరీ బ్లాక్ ప్యాంథర్ కి సంబంధించిన ఒక షాట్ చూపించారు. దాని తర్వాత ఎక్స్పాన్షన్ లో ఎక్స్మెన్ అండ్ అవెంజర్స్ కి జరుగుతున్న ఫైట్ నుంచి శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాకి సంబంధించిన షాట్ ఒకటి, అండ్ గ్యాంబిట్ తన పవర్స్ ఉపయోగించి షాంగ్‌చీ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నట్టు ఇంకొక షాట్. అండ్ తర్వాత ప్రీవియస్లీ మనం ఎక్స్మెన్ టీజర్ లో చూసిన స్కాట్ సమ్మర్స్ యొక్క షాట్ చూపిస్తారు. అండ్ తర్వాత షాట్ లో ఇందాక నేను చెప్పినట్టు నమోర్ ఎవరి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అండ్ సూజన్ ఎవరినో ఆపడానికి ట్రై చేస్తుంది. అండ్ తర్వాత షాట్ లో థార్ తన ఫుల్ పవర్స్ ఉపయోగించి డూమ్ మీద అటాక్ చేయడం అండ్ అతను 2000తో ఆపడం కూడా చూపిస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో థార్ యొక్క వాయిస్ కూడా వినిపిస్తుంది. అండ్ అతను చెప్తున్నాడు మీరందరూ మీ గొడవలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి అని చెప్తున్నాడు. అండ్ ఈ డైలాగ్ థార్ అవెంజర్స్ టవర్ దగ్గర చెప్తున్నాడు అనమాట. అండ్ ఆ సిచ్యువేషన్ లో మీ గొడవలు పక్కన పెట్టండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే థండర్బోల్ట్స్ టీమ్ ని న్యూ అవెంజర్స్ గా అనౌన్స్ చేశారు కదా, సో అవెంజర్స్ అనే టైటిల్ కోసం శామ్ విల్సన్ కాపీరైట్ వేస్తాడు. సో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా అండ్ న్యూ అవెంజర్స్ కి మధ్య ఒక చిన్న ప్రాబ్లం అయితే నడుస్తుంది. అందుకే థార్ మీ గొడవలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి అని చెప్తున్నాడు. అండ్ మీరు తిరిగి వస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా తిరిగి వస్తారు అని థార్ అయితే చెప్తున్నాడు. అంటే మేబీ వీళ్ళు ఇన్కర్షన్ ని ఆపడానికి ఎక్స్మెన్ యూనివర్స్ కి వెళ్ళడానికి సిద్ధపడతారేమో. అండ్ అక్కడికి వెళ్తే తిరిగి వస్తారో లేదో తెలియదు కాబట్టి థార్ అలా చెప్తున్నాడు, ఒకవేళ మీరు తిరిగి వస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా తిరిగి వస్తారు అని. సో మేబీ వీళ్ళు ఇన్కర్షన్ ని ఆపడానికి ఎక్స్మెన్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్మెన్ వర్సెస్ అవెంజర్స్ కి మధ్య ఫైట్ జరిగి ఉండవచ్చు. అండ్ వీళ్ళు తిరిగి రావాలంటే ఒక మిరాకిల్ జరగాలని థార్ చెప్తూ ఉన్నాడు. అండ్ ఆ డైలాగ్ చెప్పిన తర్వాతి షాట్ లో థార్ దగ్గరికి కెప్టెన్ అమెరికా స్టీవ్ రాజర్స్ వస్తాడు. అండ్ స్టీవ్ రాజర్స్ ని చూసి అతన్ని థార్ నమ్మడు అండ్ ఇది పాసిబుల్ కాదు అన్నట్టు చూస్తూ ఉంటాడు. అండ్ ఈ స్టీవ్ రాజర్స్ తన పాత ఫ్రెండ్ అయినా అండ్ అతను 616 యూనివర్స్ కి సంబంధించిన కెప్టెన్ అమెరికా అయినా తెలుసుకోవడానికి థార్ తన మియాల్నేర్ ని ముందుకు పెడుతున్నాడు. అండ్ స్టీవ్ రాజర్స్ దాన్ని తీసుకున్న తర్వాత థార్ కి కూడా నమ్మకం వస్తుంది అతను తన పాత ఫ్రెండ్ అయిన స్టీవ్ రాజర్స్ అని. అండ్ ఈ ట్రైలర్ లో ఇందాక ఒక షాట్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ ట్రైలర్ మధ్యలో లోకి క్యారెక్టర్ ని చూపించారు. అండ్ లోకి చేతుల్లో టీవీ
TVAకి సంబంధించిన ఒక లోకి ఐడి కార్డు ఉంది. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే లోకి బ్రాంచెస్ ని పట్టుకొని ఉన్నాడు కదా, అతను ఎలాగని ఒక టైం లైన్ లోపలికి రాగలిగాడు? అండ్ మేబీ అతను ఇప్పుడు గాడ్ ఆఫ్ మల్టీవర్స్ కాబట్టి మేబీ అతని ప్రొజెక్షన్స్ ని టైమ్ లైన్స్ లోపల క్రియేట్ చేసి ఉండవచ్చు. మేబీ ఇప్పుడు అతనికి ఆ ఎబిలిటీ కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ మొత్తానికైతే ట్రైలర్ లో లోకి క్యారెక్టర్ ని చూపించారు, అది నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ ట్రైలర్ లో హల్క్ లేడు, స్పైడర్ మ్యాన్ లేడు, హాకాయ్ లేడు, అండ్ డెడ్ పూల్, వుల్వరిన్, టోబీ స్పైడర్ మ్యాన్ వీళ్ళెవ్వరిని చూపించలేదు. అండ్ మేబీ వీళ్ళ రోల్స్ అన్నిటిని సీక్రెట్ గా ఉంచుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ లోనే మొత్తం చూపించేస్తే బాగోదు కదా, సో కొన్నిటిని దాచడమే మంచిది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు టోటల్ గా ట్రైలర్ మొత్తాన్ని సింపుల్ గా చూసుకుంటే కేవలం జస్ట్ 4-5 సీన్స్ ని తిప్పి కట్ చేసి ఈ ట్రైలర్ రెడీ చేశారు. అండ్ ఆ సీన్స్ అన్నిటిని ఆర్డర్ లో చూసుకుంటే థార్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అవెంజర్స్ టవర్ కి వస్తారు. అండ్ వీళ్ళందరూ కలిసి షూరీ బ్లాక్ ప్యాంథర్ దగ్గరికి వెళ్తారు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి నమోర్ యొక్క కింగ్డమ్ అయిన తాలోకన్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఈ సూపర్ హీరోస్ అందరూ కలిసి ఎక్స్మెన్ యూనివర్స్ కి వెళ్తారు. అండ్ అక్కడ చాలా ఫైట్స్ అనేవి జరుగుతాయి. అండ్ ట్రైలర్ మొత్తంలో జస్ట్ ఇవి 4 సీన్స్ కి సంబంధించిన షార్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో చూస్తుంటే మూవీలో చాలా స్టఫ్ దాచి ఉంచారు అనిపిస్తుంది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. నేనైతే ఈ మూవీ కోసం డామ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ నా బ్రేక్ డౌన్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.